ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందండి. సరే ఐపీఎల్ ప్రేమికులు ఉన్నారు, లేకపోతే నేను దాన్ని కించపరచడానికి చెప్పట్లేదు. బట్ ఆడున్నటువంటి ఏదైతే పీచ్ ఉందో, ఆ గ్రౌండ్ ఉంటుందో, అది తడవకుండా ఉండడం కోసం రపరపరపరపరా అని పెద్ద పెద్ద పరదలు తెస్తారు కప్తారు. మరి ఈ రైతులకు కనీస వసతి ఏదైతే ఉంటుందో, తడవకుండా పండించిన పంట ఖరాబు కాకుండా, ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా రైతుల మీద చిత్తశుద్ధితోటి ఏ ప్రభుత్వమైనా ఏనాడైనా వీళ్ళ మంచి కోరే నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకుందా? ఏదో మీరు ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఆ హామీలకు సంబంధించి కావచ్చు, అది నెరవేర్చడానికే మీరు తలకిందులవుతూ ఉన్నారు, ఒంటికాల మీద తపస్సు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి బాధలు ఇంకా ఉన్నాయి. ఇంకెన్ని రోజులు కళ్ళాలల్లో పోసుకున్నటువంటి వడ్లు అకాల వర్షానికి తడిసి ముద్దైనందుకు రైతు రోధిస్తున్నాడు అని ఎన్ని ఏండ్ల సంధి వార్తాపత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఏండ్ల సంధి మాలాంటి టీవీ ఛానల్లో వార్తలు చదువుతూ ఉన్నాం. ఎందుకు ఈ వ్యవస్థ మార్తలేదు, ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేరు అని అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అంశం, ప్రభుత్వ అధికారులు ఆలోచించాల్సినటువంటి అంశం, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సినటువంటి అంశం, ప్రతిపక్ష లీడర్లు ఆలోచన చేసి ప్రభుత్వానికి చెప్పవలసినటువంటి అంశం ఇవన్నీ కూడా.